వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. ప్రీవియస్గా మనం డేటా టైప్స్ వేరియబుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది క్లారిటీగా తెలుసుకుందాం. సో ముందుగా ఆపరేటర్స్. C language లో operator. The operators are used to performing operations. Variables and values. Variables and values ని యూజ్ చేసి మనం పెర్ఫార్మింగ్ చేసే ఆపరేషన్ ఏమంటారంటే ఆపరేటర్స్. The operator between operands. Operands మధ్యలో మనం యూజ్ చేసే ఆపరేటర్ ని ఆపరేటర్స్ అంటారు. సో ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ సింబల్. మనం ఏం చెప్తాం, సింబల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = సి. ఇక్కడ 2 3 అనే వాల్యూస్ ఏమంటారంటే ఆపరాండ్స్ అంటారు. ఆపరాండ్స్ బిట్వీన్ ఆపరేటర్. ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ సింబల్. సింబల్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్. అడిషన్ అనేది ఒక ఆపరేటర్. సో ఆపరేటర్. సో ఈ విధంగా మనం పర్ఫార్మింగ్ చేసే ఆపరేషన్ ఏమంటారంటే ఆపరేటర్స్. సి లాంగ్వేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ద అర్థమెటిక్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం ఏదైతే యూజ్ చేస్తామో వాటన్నిటిని కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. మెయిన్ గా మనం యూజ్ చేసే సింబల్స్ ఏంటంటే లైక్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. అసైన్మెంట్ ఆపరేటర్ టు అసైన్ ద వాల్యూ. ఏదైనా ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేయండి. లైక్ ఈక్వల్ సింబల్ వాడతాం. ఈ యొక్క ఈక్వల్ సింబల్ యూజ్ చేసేదని ఉంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్. టు అసైన్ ద వాల్యూ టు ది వేరియబుల్. ఈ యొక్క వాల్యూని ఈ యొక్క వేరియబుల్ కి అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఏ బి అనే 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ లో ఫర్ ఎగ్జాంపుల్ a = 10 and b = 20. విచ్ వాల్యూ ఇస్ బిగ్గెస్ట్ వాల్యూ? ఏ వాల్యూ బి వాల్యూ, రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? బి వాల్యూ. సో ఈ విధంగా మన కంప్యూటర్ మనం ఇన్స్ట్రక్షన్ చేసే ప్రోగ్రామింగ్ రాయడానికి ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. కంపారిజన్ బిట్వీన్ 2 వాల్యూస్. లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ యూజింగ్ ఫర్ కంపారిజన్ ఆపరేటర్ అండ్ యూజింగ్ ఫర్ ద కండిషన్స్ లైక్ లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ నాట్. సో ఈ విధంగా కండిషన్ అప్లై చేసి మనం లాజికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ ఆల్సో యూజింగ్ ఫర్ బిట్వైజ్ అండ్, ఆర్, నాట్ అండ్ ఎప్సిలాన్స్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్. సో ఈ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈ యొక్క బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవడానికి ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒక్కొక్క ఆపరేటర్స్ గురించి మనం సపరేట్ క్లాసులో ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో ఈరోజు ఆపరేటర్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఈ యొక్క క్లాస్లో. దీనికి సంబంధించిన నోట్స్ ప్రతిదీ కూడా మనకు డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క సంబంధించిన నోట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్.